యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు ధైర్యం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము. ఎప్పుడైతే నువ్వు దేవుని విశ్వసించున్నావో, ఎవరిని నజరేయుడైన యేసుక్రీస్తును ఎప్పుడైతే విశ్వసించున్నావో, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉండు అంటే ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రతి పని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నదాన్ని నువ్వు గ్రహించుకుని ముందుకు వెళ్తావో, ప్రతి విషయంలో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. లోకంలో ఏది ఎంత మాత్రం నీకు హాని కలగజేయదు. ఎందుకంటే లోకాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడన్న విశ్వాసం నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో, ఆ విశ్వాసం ద్వారా ప్రతిదాన్ని నువ్వు జయించగలుగుతావు. కాబట్టి ఇచ్చిన వాగ్దానం పట్టుకుని నువ్వేం చేయాలి? ప్రతి ఒక్క విషయం నువ్వు ప్రార్థించాలి. ప్రతి ఒక్క విషయంలో నువ్వు అడగాలి. ఇదిగో దేవా, అనేకమైన వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానానికి రాజైన యేసుక్రీస్తు మమ్మల్ని వారసులుగా చేసినావు అడిగి ఆ వాగ్దానం పట్ల ఏదైతే ప్రార్థిస్తావో ఆ వాగ్దానాన్ని జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ప్రతి దానికి నువ్వు అర్హుడుగా నీవు ఉన్నావు. కాబట్టి నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో, ప్రార్థించే సమస్తాన్ని పొందుకునే సామర్థ్యం నీకే ఉంది. ప్రార్థించే సమస్తం ఏదైతే నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రార్థించే సమస్తం నీ జీవితంలో జరగాలంటే అంత గట్టి విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకుని, నీ యొక్క శక్తిని నువ్వు తెలుసుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ప్రతి విషయంలో దేవుడు నీకు విజయాన్ని కలుగజేస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒంటరిగానే, నాకెవరు లేని ఆలోచన నీలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి నీలో ఉన్న క్రీస్తు వైపు చూసి, నీలో ఉన్న దేవుని వైపు చూసి ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయం ముందుకు వెళ్తావో అనేకమైన అద్భుతాలు నువ్వు చూస్తావు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలు తను మీరే తోడే నడిపించండి తండ్రి. వీడియో చూస్తున్నవారు దీవించి ఆశ్రమించిన వారికి ఏ సహాయం కలదో నా సహాయం చేయండి తండ్రి. అడుగుడే మీకు ఇవ్వనన్నారు తండ్రి. ఈ వీడియో చూస్తే వారి హృదయంలో దేని గురించి ఆలోచిస్తారు తండ్రి. ఆలోచించిన దానికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుంది, ఆలోచించిన దానికి సమాధానం వచ్చునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. ప్రతి అనారోగ్యం ఏసి పొందినగా తండ్రి, స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తుంది. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ